హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. జనవరి 8న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మోదీ పర్యటన కొత్తేమీ కాదు, కానీ ఈసారి విశాఖలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ మోడీ పర్యటన ఏర్పాట్లను చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సడన్గా మోడీ టూర్ ఏంటి అంటే ఏపీలోనే సభ పెట్టడం వెనుక వ్యూహం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీ. ఆయనను అంత ఆషామాషిగా అనుకోవడానికి లేదు. అసలు 3 సార్లు పీఎం అయ్యారంటే మాటలు కాదు. ఆయన నిర్ణయం వెనుక ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. మరి అసలు వ్యూహం ఏంటి? చంద్రబాబుకు అడ్డుకట్ట వేసేందుకేనా? ఏపీలో బీజేపీని మరింత పదిలం చేసేందుకా? ఈ సభ అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది యోయోవిలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 20న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రకు కొత్త ఉత్తేజమిచ్చేలా విశాఖలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతి పదములో ఒక కీలక మైలురాయిగా ప్రధాని పర్యటన నిలుస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు. వీరి వెర్షన్ ఇలా ఉంటే, మోడీ వరకు వచ్చేసరికి మాత్రం ఆయనను తక్కువగా అంచనా వేసేందుకు వీల్లేదు. ఆయన దూరదృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయమే ఉంటుంది, అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిజన్లు ఉండవు. అదే సమయంలో మనతో మోడీ అనుకూలంగా ఉన్నారనుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని ఆయన కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దంన్నర జాతీయ రాజకీయాలను చూసిన వారికి ఎవరికైనా అలాగే తెలుస్తుంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడాల్సి వచ్చింది. ఆయన పైకి ఇద్దరితో నవ్వుతూ కనిపించినప్పటికీ లోలోపల మాత్రం ఇద్దరిని రాజకీయంగా కొంత అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఇన్సైడ్ టాక్. ఇందులోనూ చంద్రబాబు లాంటి సీనియర్ నేతను కంట్రోల్ చేయడం మోదీకి అవసరం. చంద్రబాబు నిజానికి రాజకీయాల్లో మోడీ కంటే సీనియర్ నేత. రాజకీయాల్లో మోడీతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనేకసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, తెగతెంపులు చేసుకోవడం ఆయనకు అలవాటు. నితీష్ కుమార్ కూడా అంతే. అందుకే ఇద్దరు సీనియర్ నేతలను మోడీ నమ్మే అవకాశమే లేదు. అందుకే జమిలీ ఎన్నికలకు వెళ్ళినా వీరిద్దరి విషయంలో ఒకంత జాగ్రత్త పడతారంటున్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్లలో ఒకంత ఇద్దరు నేతల గ్రిప్ను తగ్గించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నది కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అనుమానిస్తున్నారు. తనను శాసించే పరిస్థితిని మోడీ తెచ్చుకోరు. అందుకే ఈ ఇద్దరు సీనియర్ నేతలైన నితీష్ కుమార్, చంద్రబాబుల విషయంలో మోడీ ఇప్పటికే స్కెచ్ వేసి ఉంచారు. వారిని రాజకీయంగా కొంత బలహీనం చేయగలిగితేనే 10 కాలాల పాటు పాలన సాగించవచ్చన్న ఆలోచన సహజంగానే మోడీలో ఉంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో హైలైట్ చేయాలని మోడీ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొంతకాలం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కాకినాడ పోర్టు పైన పడడం కూడా ఒకంత ఢిల్లీ వ్యూహమేనన్న వారు కూడా లేకపోలేదు. అయితే అందులో నిజమెంత అన్నది పక్కన పెడితే చంద్రబాబు గతంలో మాదిరిగా మోడీని డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్తో కలిసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతుంది. ఆ వీక్నెస్తోనే పవన్ను మోడీ మంచి చేసుకుంటున్నారు. వీలైనప్పుడల్లా పవన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఢిల్లీ స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను కూడా రూపొందించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలను కోరే ఛాన్స్తో పాటు సీఎం సీటు షేరింగ్ విషయం పైన కూడా ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదన తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడైతే మోడీ అంతకు మించి. చంద్రబాబు భయం కూడా అదే. మోడీని వదిలి పవన్ బయటికి రారు. అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోదీ ఇప్పటికీ సక్సెస్ అయ్యారని ఏపీ రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తం మీద దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలంటే ఏపీలో గ్రిప్ సంపాదించాలన్న ప్రధాని ఆలోచనతో పవన్కు రానున్న కాలంలో మరింత ప్రయారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. రేపు 8వ తారీఖున విశాఖ పర్యటనలో కూడా మోడీ పవన్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. అందుకే సీఎం చంద్రబాబు కూడా పెద్దగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఈసారి మాత్రం పవన్ మోడీలను దూరం చేసుకునే ఆలోచన చేయరు. రాజధాని అమరావతి నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు. కేవలం ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు మాత్రమే సహకారం అందింది. అదే సమయంలో జగన్ విషయంలోనూ ఒకంత మోడీ సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును కొంత కట్టడి చేయాలంటే జగన్ను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే జగన్ ధైర్యం కూడా.
ఇటీవల అమిత్ షాతో విజయసాయిరెడ్డి సమావేశం కూడా అందులో భాగమే అనుకోవాలి. అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఎటూ తేల్చకుండా చూసి చంద్రబాబుకు చెక్ పెట్టడమే కమలం పెద్దల ఆలోచనగా ఉందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద కూటమి కలిసి ఉన్నప్పటికీ బలమైన నేతలను బలహీనపరిచే ప్రయత్నం స్టార్ట్ అయిపోయింది.